అధికారం, హోదా, వెలుగులేని రాజకీయ ప్రస్థానం. కానీ ఆ ఇంటి 4 గోడల మధ్య దాగున్న నిశ్శబ్ద పోరాటం చివరకు దారుణమైన విషాదంగా ముగిసింది. వర్జీనియా రాజకీయ యవనికపై ఒకప్పుడు వెలిగిన మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ జస్టిన్ ఫెయిర్ఫాక్స్ నివాసం గురువారం శ్మశాన నిశ్శబ్దంతో నిండిపోయింది. మనస్పర్ధలు మనిషిని ఎంతటి మృగంగా మారుస్తాయో చెప్పడానికి సాక్ష్యంగా స్వయంగా తన భార్య ప్రాణాలను బలి తీసుకుని తాను కూడా తను చాలించారు. వార్త విన్న అమెరికా రాజకీయ వర్గాలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యాయి. పదవులు రావచ్చు పోవచ్చు, కానీ కన్నబిడ్డల కళ్ల ముందే కన్న తల్లిని పొట్టన పెట్టుకొని ఆ పిల్లలను అనాథలుగా మార్చిన ఈ ఘటన ప్రతి గుండెను పిండేస్తోంది. ఒక ఆదర్శ దంపతులుగా కనిపించిన వారి జీవితం ఇలా నెత్తుటి మరకలతో ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. వర్జీనియా రాష్ట్ర మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, డెమోక్రటిక్ పార్టీ కీలక నేత జస్టిన్ ఫెయిర్ఫాక్స్ తన భార్య సెరీనా ఫెయిర్ఫాక్స్ ను కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ధృవీకరించారు. అన్నాండేల్లోని వారి నివాసంలో గురువారం వేకువజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం గత కొంతకాలంగా ఈ దంపతుల మధ్య విడాకుల విషయంలో తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత జస్టిన్ ఫెయిర్ఫాక్స్ తన భార్యపై కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో వారి టీనేజ్ పిల్లలు ఇంట్లోనే ఉండడం అత్యంత బాధాకరం. పిల్లల్లో ఒకరు 911కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు సెరీనా రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో కనిపించగా జస్టిన్ ఫెయిర్ఫాక్స్ ఇంటి మరో గదిలో విగతజీవిగా పడి ఉన్నారు. 2017లో వర్జీనియాలో అత్యున్నత పదవిని చేపట్టిన రెండో ఆఫ్రికన్ అమెరికన్ గా జస్టిన్ గుర్తింపు పొందారు. అయితే 2019లో ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఆయన రాజకీయ జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. తాజా ఘటనతో అమెరికా వ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. కుటుంబ కలహాలు, విడాకుల వ్యవహారమే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. మాజీ గవర్నర్ రాల్ఫ్ నార్థమ్ వంటి పలువురు రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పిల్లలు సురక్షితంగా ఉన్నప్పటికీ కళ్ల ముందే తల్లిదండ్రులను కోల్పోయిన వారి పరిస్థితిని చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.